హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ భరత్. మీరు చూస్తున్నారు తెలుగు సివిల్ బ్లాగ్స్ అనమాట. మరి ఇదేంటంటే మనం వాటర్ ట్యాంకు గతంలో మనకి వాటర్ కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉంది, ఇక్కడికైతే ఉండింది అనమాట. దీని నుంచి దీనికి ఇంక్రీజ్ చేసాం. దాదాపు ఇది 195 లీటర్స్ కెపాసిటీతో అయితే ఉంది ఇప్పుడు వాటర్. దీనికి ఆల్రెడీ అయితే లీక్ అయితే అవుతుంది. దీన్ని వాటర్ ప్రూఫింగ్ కూడా చేసాం. అసలు వాటర్ ప్రూఫింగ్ అనేది ఎలా చేసుకోవాలి, దీని అనేది సైజ్ అనేది ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, అసలుకి వాటర్ని అసలుకి ఎలా మనం కొలుస్తారో దాని గురించి కూడా నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా ట్యాంక్ అయితే ఇలా అయితే ఉండిందనమాట. దీన్ని అయితే ఇదిగో లీక్ చూసారా ఎలా అవుతుందో. ఇది కబోర్డ్ ప్లేట్లు అని చెప్పి మనకు పోసుకుంటుంటాం కదా, దాన్ని కింద అయితే పోసి నేను ఫిట్ చేసాను దీన్ని. అప్పుడు మనకి సుమారు 6 బకెట్లు నీళ్ళు పట్టేది, పెద్దది 20 లీటర్లు. ఇప్పుడు ఇదిగో లోపలైతే పాచ్ అయితే ఎలా పట్టిందో చూసారా. పాచ్ పట్టుకున్నా కూడా కొన్ని కెమికల్స్ పెయింట్స్ ఉంటాయి, దాని గురించి కూడా మీకు చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు దీన్ని ఎలా ఏమైనా ఇంక్రీజ్ చేసుకోవాలి దాని గురించి పూర్తిగా మీకైతే చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు అయితే నేను పెంచాలనుకుంటున్నా. మిగతాది డోర్ పెడితే సరిపోతుంది, నాకు మొత్తం ఈక్వల్గా ఉంటుంది పైన బండ. ఇదిగోండి ముందుగా ఇది రాడ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది 7mm అంటారు, అంటే కొన్ని ఏరియాలో 8mm లైట్ వెయిట్ అంటారు. చూసారా పక్షులు ఎంత చక్కగా అయితే ఎగురుతున్నాయో. మీ కెమెరాలో కనిపిస్తున్నాయి లేవు కానీ నాకైతే బాగా కనిపిస్తున్నాయి. చాలా అయితే ఉన్నాయి ఈ ఏరియాలో. మాకు ఎక్కువ కొబ్బరి తోటలు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం మెజర్మెంట్ అయితే తీసుకుందాం. ఎంత లోతు కిందకి అయితే ఒక 2 ఇంచెస్ అయితే నేను పెట్టుకున్నాను. డ్రిల్లింగ్ మిషన్తో అయితే హోల్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ హోల్స్ అనేది వేసుకోవాలి. ముందు మెజర్మెంట్స్ అయితే తీసేసుకున్నాం. నేనైతే సుత్తి శానంతో అయితే నేను తెగ్గొట్టుకుంటున్నాను. మీ దగ్గర మిషన్ ఉన్నా సరే ర్యాకెట్ మిషన్ కట్ చేసుకోండి. ఇదిగోండి మెజర్మెంట్ కిందకైతే 2 ఇంచెస్ అయితే నేను పెట్టుకున్నాను. 2 ఇంచెస్ సరిపోతుంది. ఇలాగే నాకు అవసరమైన కమ్ములన్నీ కట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ డ్రిల్లింగ్ మిషన్తో అయితే డ్రిల్లింగ్ వేస్తున్నాను. కాకపోతే ఒక చిన్న సమస్య ఏర్పడింది మిషన్లో. మీరే చూడండి దగ్గర ఉంటుంది. ఇది మిషన్ అయితే స్టక్ అయితే అయిందనమాట. అసలు ప్రాబ్లం ఏందని ఎప్పుడు తీసి చూశాను. అసలు ప్రాబ్లం ఏంటంటే మనకి రివర్స్ ఫ్రంట్ బ్రేక్ అనేది మన స్క్రూ టైట్ చేసిన లూజ్ చేయడానికి ఒక లివర్ లాంటిది ఉంటుంది, అదైతే స్టక్ అయింది. దీని అయితే దాన్ని ఎప్పుడు తీసి పూర్తిగా చూశాను. దాని గమ్మునే ఉండకుండా దాన్ని అయితే కాస్త కలిపెట్టిన లోపలనేది స్విచ్ అయ్యేది చిన్న ప్లాస్టిక్ ముక్క అయితే ఇరిగిపోయింది. తర్వాత నా తెలివితేటలో ఉపయోగించి మళ్ళీ దాన్ని బ్లేడ్తో కట్ చేసి ఎట్టో బిగించేసాను అనమాట. ఫైనల్గా అయితే హోల్స్ అనేవి వేసేసాం నీట్గా. ఇదిగోండి ఇట్లా హోల్స్ అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం గోడకు కూడా వేసుకున్నాను అనమాట. దీన్ని అయితే పగలు కొట్టుకోవాలి అంచులు, ఎందుకంటే మనకి ఆ ఫిట్టింగ్ అనేది బాగా సున్నం అనేది బాగా అతుక్కోవాలన్నమాట. అలా అతుక్కుంటేనే మనకి లీక్ అయితే రాదు. ఎప్పుడు కూడా ఇలా ఉన్నట్టు ఫినిషింగ్ మీద కానీ మనం ఏది చేసినా సరే, ప్లాస్టింగ్ అనేది చేసినా సరే అతుక్కోదు అనమాట. కరెక్ట్గా కొద్ది రోజులకి అక్కడ ఇరిగిపోయి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఒక ట్యాంకీ అనే కాదు, మామూలు కట్టే గోడలు కూడా అంతే. ప్లాస్టింగ్ అనేది చేస్తుంటే తీసేయాలి. ఇగో చూన్నాం, దాని తగ్గట్టు అయితే బాగా జిగురైతే కలుపుకున్నాం. దీన్ని ఉండ్రు అంటారు, అంటే ఉత్త సిమెంట్ని నీళ్ళు వేసి కలిపాను అనమాట. దీన్ని అయితే గోడ పిన్నుగా నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. సైడ్లు కింద మొత్తం అయితే కొట్టేశాను అనమాట, పూసేసాను. ఇగో పిన్ అయితే ఇలాగైతే తడిపుడుస్తున్నాం. గోడ వరకు అయితే నేను అరేంజ్ చేసుకుంటున్నాను. ఇలాగే మొత్తం అయితే కొట్టేశాను. కాస్త మందం ఎక్కువైంది కాబట్టి లైట్గా నిమ్ముగా ఉంది, పడిపోతుంది మరి ఎక్కువ కొడితే. అందుకని కాస్త దాన్ని ఆరనిచ్చాను. ఇంకా నెక్స్ట్ మన ప్రాసెస్ ఇదిగోండి, కమ్ములు అయితే కొట్టేసుకోవాలన్నమాట. ఈ కమ్ములు మనం నీట్గా మనం అనుకున్నట్టు మొత్తం మెజర్మెంట్స్లో అయితే కొట్టేసుకోవాలి నీట్గా. ప్రతిదీ దగ్గర అయితే పెట్టుకున్నాను. ఒకటైతే నేను అడ్డంగా కట్టాను, మిగతాయి కింద మూల మీద అయితే వేసాను అనమాట. మరి ఇంకా అక్కర్లేదు, కింద కూడా నేను అలాగే వేసాను ఇంచుమించుగా. ఇదిగోండి సైడ్లో అయితే ఒక చెక్క పెట్టి ఇంకో మనిషి సహాయంతో నేను బేబీ చిప్స్గా నట్టు వేసుకొని నేనైతే మొత్తం సున్నం వేసాను. సిమెంటు సున్నం ఎక్కువ జిగురు అయితే వేసాను. ఇది తర్వాత నెక్స్ట్ డే అనమాట. ఇది నెక్స్ట్ డే ఏం చేశానంటే మామూలుగా ఇసుకని పిండి జల్లెడితో పట్టించాను అనమాట. సన్న హోల్స్ అయితే ఉన్నాయి, అందుకని నాకు ఫినిషింగ్ ఒకసారే రాదు. అంటే ఎందుకంటే దానికి ఎక్కువ మనం మందం పడింది కాబట్టి రాదనమాట. మనం ఏమైనా ప్రయత్నం చేసామంటే అది పడిపోదే ఆస్కారం ఉంటుంది. మన చెక్కలతో పెట్టి సిమెంట్ వేసింది కదా, అలాగే ఉంటుంది. ఇదో క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ డే అనమాట. ఇది డాక్టర్ ఫిక్స్డ్ 301 సొల్యూషన్ అనమాట. ఇది దీంట్లో కాస్త వైట్ సిమెంట్ డాక్టర్ ఫిక్స్డ్ వేసి కలిపాను. ఎక్కువ వాటర్ అయితే నేను వేయలేదు అసలుకి. మొత్తం మూలలు అంతా 2 కోటింగ్లు వేయాలి. మార్నింగ్ అయితే ఒక కోటింగ్ వేసాను. ఇది నెక్స్ట్ డే అనమాట. ఇదిగోండి ఇలా వేసాను అనమాట. ఆ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇది మార్నింగ్ తర్వాత రోజు అనమాట. మీకు వాటర్ ఎలా పడతాయి ఏంటంటే ఒక క్యూబిక్ ఫీట్కి సుమారు 28 లీటర్లు అయితే పడుతుంది అనమాట. క్యూబిక్ మీటర్స్కి వచ్చి 1000 లీటర్లు అయితే పడుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. దాని గురించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను. ఇదిగోండి జాయింట్ అయితే ఇట్లా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ చాలా వీడియోస్ చూడండి.